పూల తోటలు పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచే తంగెడు కొమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు కోనేటిలో కలువలో గౌరమ్మని రవికలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మావాతిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి గంగమ్మ దిగి వచ్చే చినుకైలి కోసం చెరువులో నిలిచింది ఆకాశం నీ రాక కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసమే గట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం గుడిలేని దైవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే వయ్యారి భామపులో నీ ముక్కుకు ముక్కెరలు అడవి మోదుగు పువ్వులో నీ నుదుట కుంకుమలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మావాతిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి పట్టులో తీపిని నీ కోసం ఉయ్యాల పాటల్లో కలబోసాం ఆ పాటలిట్టు నీవు ఊరేగరావే పల్లెటూర్లలో వెలుగురు పురుగుల్లో వెలుగుల్ని నీ కోసం దారుల్లో దివిటిగా రాజేశాం ఆటాడు నమ్మ నీతో ఆడబిడ్డలు అడవి నెమలులై తల మీద అగ్గిపులో నీ తను కాభరణము తెలంగాణలో పుడితివో నువ్వు 8వ వర్ణము ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మావాతిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి పచ్చి పాల వెన్నెలా నేలను పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచే తంగెడు కొమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు కోరేటిలో కలువలో గౌరమ్మని రవికలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను
ఉషికేలోని గౌరమ్మ శేలు గట్ల పువ్వమ్మ ఉషికేలోని గౌరమ్మ శిల్పి మర్చిపోకమ్మ తప్పు మంటు కాంతమ్మ శిల్పి మర్చిపోకమ్మ తప్పు మంటు కాంతమ్మ ఎత్త మనసు పట్టుల్లో రాగి వంటి మొక్కుల్లో అడుగే పెడితే మాతల్లో పసుపు పంచ ఎన్నెల్లో ముంగిట ముగ్గు సుక్కల్లో ఎంగిలి పూల బతుకమ్మలో కొమ్ములోని పువ్వమ్మ బాయి కాటి పొట్టమ్మ గంగా దాటిపోకమ్మ గంగి కాలి కమలమ్మ DJ Dhani. ఏ బతుకమ్మ పాట సూపర్ DJ Shrikant Balanagar. DJ Dhani in the mix. 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 DJ Shrikant Balanagar. DJ Dhani in the mix. DJ Dhani. DJ Dhani in the mix. DJ Dhani in the mix. DJ Shrikant Balanagar. పసుపుల పుట్టిన గౌరమ్మ పసుపుల వసంతమాడంగా పొన్నం తిరిగిరితా పసుపుల పుట్టిన గౌరమ్మ పసుపుల వసంతమాడంగా పల్లె పల్లె నా చామంతి బంతి పూతోటలే పూసే అమ్మ నీ కోసం బంగారు బతుకమ్మ ఉయ్యాలో సింగారి బతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ ఉయ్యాలో సింగారి బతుకమ్మ శ్రీనివాస నగర్ అభయాంజనేయ టెంపుల్ కోలాటం టీం అండి వీళ్ళు వాడేవాళ్ళు. ఈరోజు ఎంగిలి బతుకమ్మ ఇక్కడ అందరూ మహిళలు కూడి ఘనంగా చేసుకుంటున్నారు. ఇలాగే 9 రోజులు 11 రోజుల వరకు చేస్తాం. దేవీ నవరాత్రుల వరకు రోజు చేస్తారు. రోజు కోలాటము, బతుకమ్మ, గౌరీ, దుర్గా నవరాత్రులు అన్నీ చేసుకుంటాం. 8వ రోజు అష్టమి రోజు అమ్మవారిని సద్దుల బతుకమ్మతో పూజిస్తాం. సద్దుల బతుకమ్మలాగా పూజిస్తాం. 8వ రోజు అందరూ నైవేద్యాలు 9 రకాల నైవేద్యాలతో అమ్మవారిని కొలుసుకుంటాం. పండగంటే ఆడవాళ్ళందరూ కూడా గౌరీదేవిని పూజిస్తూ పువ్వులన్నీ తీసుకొచ్చి పేర్చి ఎంగిలి బతుకమ్మ చేస్తున్నారు. ఇంకో సందర్భంగా మేము కోలాటం చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. శ్రీనివాస అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గర ఈరోజు 21వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొట్టమొదటి రోజు అయినటువంటి 21వ తేదీ ఆదివారం రోజున ఎంగిలి పూల బతుకమ్మ కార్యక్రమం అంగరంగ వైభవంగా కాలనీలో ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా దేవస్థాన ప్రాంగణంలో జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మా ఆలయంలో చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాం. దీనిలో భాగంగా ఈరోజు మొట్టమొదటి ఎంగిలి బతుకమ్మ కార్యక్రమాన్ని ఇప్పటివరకు కూడా మహిళా సోదరీమణులందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కుత్బులాపూర్ కాన్స్టిట్యున్సీ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం ఆలయ కమిటీ వారు ఆహ్వానం మేరకు అదే ప్రైమ్ నైన్ న్యూస్ పొలిటికల్ అడ్వైజర్గా టీవీవి సత్యనారాయణగా నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఎంగిలి బతుకమ్మ కార్యక్రమాన్ని ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస నగర్ అంటే ఇక్కడ చుట్టుపక్కల చాలా కాలనీలు ఉన్నాయి, వేలాది మంది భక్తులు ఉన్నారు. ఇదే దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి, అలాగే ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి చాలా పెద్ద ప్రాంగణం. ఈ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లోనే చాలా పెద్ద ఆలయాన్ని ఈ ఆలయ కార్యవర్గం ఏర్పాటు చేయటం, ఒక దైవికమైన కార్యక్రమాలు ఇక్కడ చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఆలయ కమిటీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఇక్కడ కోలాటం టీము గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఈ గుళ్ళోనే ఇప్పుడే చెప్పారు నాకు, ప్రతి శనివారం ఇక్కడ ఏ కార్యక్రమాలైనా ఈ కోలాటం టీం వాళ్ళు స్వామివారి సేవలో పాల్గొంటున్నారని చెప్పారు. చాలా సంతోషం. రాను రాను ఈ కలియుగంలో దైవత్వానికి దూరం అవుతున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల సమాజంలో మంచితో పాటు ఒక ఆధ్యాత్మిక శోభను విరజిల్లేటట్టు ఈ కోలాటం టీం వాళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఎంగిల బతుకమ్మ కార్యక్రమాన్ని, ఎందుకంటే తెలంగాణ సంస్కృతిలోనే ఈ బతుకమ్మ అనేది ఒక భాగం అయిపోయింది. ప్రతి మనిషి కూడా కుల మతాలకు అతీతంగా తెలంగాణలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇది ఒక పబ్లిక్ డొమైన్లో పెట్టి ఇది ఒక రాష్ట్ర పండుగగా 15 రోజులు, సంక్రాంతి కంటే ఎక్కువ